హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వస్తున్నాను. ఇది మూవీ లవర్స్కి, ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ మూవీ లవర్స్కి, గ్లోబల్గా ఉన్న యాక్షన్ మూవీ లవర్స్కి, ఎస్పెషల్లీ బ్రూస్లీ మూవీ లవర్స్కి చాలా ఇష్టమైన వెరీ యూనిక్ మూవీ. అసలు బ్రూస్లీ అనగానే మనకు గుర్తొచ్చేది నాన్ చక్ అండ్ ద మూవీ ఎంటర్ ద డ్రాగన్. ఈ మూవీ 1970s వచ్చిన ఈ మూవీ ఒక హాలీవుడ్లో సంచలనం. హాలీవుడ్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం. ఆ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లాంగ్వేజెస్లో డబ్ చేశారు, తెలుగులో కూడా డబ్ చేశారు. ఆ మూవీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత అంటే, ఆ మూవీని బేస్ చేసుకుని తెలుగులో కూడా ఎన్నో మూవీస్ ఇన్స్పైర్ అయ్యి తీశారు. కొంతమంది రీమేక్ చేయడానికి ట్రై చేశారు. ఆఫ్ కోర్స్ దే ఆర్ నాట్ ఏ మ్యాచ్ ఫర్ దట్ ఒరిజినల్ ఎపిక్ ఎంటర్ ద డ్రాగన్. ఈ సినిమా బ్రూస్లీ తను చేసిన కొన్ని అతి కొద్ది మూవీస్లో ఇది వెరీ రేర్ మూవీ, హాలీవుడ్ మూవీ, ఈజ్ ఫస్ట్ హాలీవుడ్ మూవీ. అయితే అన్ఫార్చునేట్లీ ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, కానీ మూవీ రిలీజ్ అయ్యే టైంకి ద లెజెండరీ బ్రూస్లీ లేరు. అది బాధాకరం. కానీ ఆయన మన మనసులో చిరస్థాయిగా ఉండిపోతారు. ఆయన మూవీస్ రూపంలో ఆయన యాక్షన్ అండ్ మార్షల్ ఆర్ట్స్కి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్, ఎస్పెషల్లీ జీత్ కునేడా అనే ఆర్ట్ని డెవలప్ చేశారు. మార్షల్ ఆర్ట్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి జీత్ కునేడా అంటే ఏంటో తెలుస్తుంది. జీత్ కునేడా అంటే ఏం లేదు, సింపుల్గా ది ఇంటర్సెప్టింగ్ ఫిస్ట్స్. మనకి కరాటే, కుంగ్ఫు అలాగే డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి. అలాగే ఆయన కూడా టు నేమ్ హిజ్ ఆర్ట్ హీ నేమ్డ్ ఇట్ యాజ్ జీత్ కునేడో. అందుకే మన మూవీలోకి వచ్చేస్తే ఎంటర్ ద డ్రాగన్. ఈ సినిమా రీసెంట్గా వార్నర్ బ్రదర్స్ వాళ్ళు 4K ప్రింట్ని రీమాస్టర్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మనకి మంచి క్వాలిటీతో ఆ మూవీ మనకి అవైలబుల్ ఉంటుంది. డివిడీస్ రూపంలో కానీ మేబీ సమ్ ఓటీటీస్లో కూడా ఉన్నట్టుంది. పిక్చర్ క్వాలిటీ చూసినది చాలా యూనిక్గా ఉంటుంది. ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ కానీ అండ్ ద మార్షల్ ఆర్ట్స్. దీనిలో ముఖ్యంగా మన మెయిన్ లీడ్ యాక్టర్ బ్రూస్లీ అయితే ఇంకా 2 యాక్టర్స్ ఉన్నారు అనమాట. జాన్ సాక్సన్ అండ్ విలియం. మిస్టర్ విలియం కనిపిస్తారు మనకి, చూద్దాం. Shouting since 2002. That learn ChatGPT, learn AI tools. Many people followed my advice to hospitality and a fantastic sense of style. Yeah, it's great. సో 3 ఫ్రెండ్స్. ఈయన బ్రూస్లీ మన అందరికీ తెలుసు, నో ఇంట్రడక్షన్ రిక్వైర్డ్. అండ్ దిస్ గ్లామరస్ గాయ్ అండ్ ద ప్లే బాయ్ ఈజ్ జాన్ సాక్సన్. చూసారు కదా పిక్చర్ క్వాలిటీ ఎంత బాగుందో. సో ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే ఒక ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్కి ఒక అన్నేమ్డ్ ఐలాండ్ అనుకున్నాం. దానికి కింగ్ లాంటి వాడు హ్యాండ్స్ అని ఒక ఆయన ఉంటాడు, హ్యాన్ అని ఉంటాడు. ఆయన ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తారు, హ్యాండ్స్ టోర్నమెంట్. ఒక బ్రూస్లీ
ఆయనకి ఆ హ్యాండ్స్ ఐలాండ్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. అలాగే మిగతా క్యారెక్టర్స్ జాన్ సాక్సన్ అండ్ విలియమ్స్, ఈయన కూడా ఆ టోర్నమెంట్కి ఎందుకు రావాల్సి వచ్చింది, అలా 3 పీపుల్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆ టోర్నమెంట్స్కి వస్తారు. అయితే ముందుగా బ్రూస్ లీని ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ వాళ్ళు ఆ హ్యాండ్స్ టోర్నమెంట్కి అటెండ్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తారు. ఇతనే హ్యాండ్స్ అనమాట. చూసారా ఇప్పటిదాకా అక్కడ ఆటపాటలతోటి అందరూ ఎంత జాయ్ఫుల్గా స్పెండ్ చేశారు కదా. ఆ హ్యాండ్స్ టోర్నమెంట్కి ముందర సెలబ్రేషన్స్ ఆ టైంలో సడన్గా హ్యాండ్స్ ఎంటర్ అయ్యాయి. ఎంటర్ అవగానే చుట్టూ కామ్ అయిపోయింది. సో దట్ షోస్ ద పవర్ ఆఫ్ దట్ విలన్, ది యాంటాగనిస్ట్. హ్యాండ్స్ అంత చూడడానికి స్మూత్గా ఉన్నట్టుంటాడు, బట్ హీఈస్ వెరీ క్రూయల్. అండ్ తను డ్రగ్స్ అండ్ ట్రాఫికింగ్ ఇలా చాలా తన వెనకాల ఇన్ ద నేమ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ తను రిక్రూట్ చేసుకునే స్టాఫ్తో ఈ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు అనమాట. డ్రగ్స్ మాఫియా కానీ ఇలాగ హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ వీటిలో అక్కడ దొరికిన పర్సన్స్ కొంతమంది డెడ్ బాడీస్గా ఐలాండ్ నుంచి కొట్టుకుని వస్తూ ఉంటారు. కానీ నో ప్రూఫ్, అతను చేస్తున్నవన్నీ తెలుసు, కానీ ఒక ప్రూఫ్ తోటి అతను చేస్తున్న నేరాలని నిరూపించాలి. దానికోసమని బ్రూస్ లీని అక్కడి టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసే నిమిత్తం అక్కడికి పంపించడం జరుగుతుంది. అయితే బ్రూస్ లీకి ఇంతకుముందే హ్యాండ్స్ ఐలాండ్లో ఒక వ్యక్తి ఉంటాడు, తనతో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. డైరెక్ట్గా కాదు, తన సిస్టర్ అక్కడికి వెళ్ళినప్పుడు ఐలాండ్లో ఈ హ్యాండ్స్ తో పాటు ఉండే వేరే పార్టిసిపెంట్ అనుకోవచ్చు, కరాటే ఛాంపియన్ అనమాట. తను అతని సిస్టర్ని పాడు చేయాలని చూస్తాడు, ఆమె తప్పించుకుందామని చూస్తుంది. తను రౌడీలతో పాటు ఆమెని వెంటపడడం, ఆమె అతనితో ఫైట్ చేస్తుంది. తను కూడా మార్షల్ ఆర్టిస్ట్ లైక్ బ్రూస్ లీ. కానీ మాకు మార్షల్ ఆర్టిస్ట్స్ ఎక్కువ మంది ఆమెని చుట్టూ మోగి ఆమె మీద అటాక్ చేయబోతే వాళ్ళ నుంచి తప్పించుకోలేక ఆమె ఒక గాజు పెంకు తోటి ఆమెని పొడుచుకుని సూసైడ్ చేసుకుని చనిపోతుంది. ఆ విషయం హ్యాండ్స్ టోర్నమెంట్కి వెళ్ళడానికి ముందర అతని బ్రూస్ లీ అంకుల్ ఆయనకి చెప్తాడు అనమాట. సో దాట్ టోర్నమెంట్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ హిమ్. అలాగే జాన్ సాక్సన్, తను ఒక మనీ నీడ్లో ఉంటాడు. తనకి ఎవరైతే డబ్బులు ఇచ్చున్నారో వాళ్ళకి తను మళ్ళీ రీపే చేయాలి. వాళ్ళ నుంచి తప్పించుకుని ముందు టోర్నమెంట్ పార్టిసిపేట్ చేసి టోర్నమెంట్లో విన్ అయ్యి సో తన లైఫ్ బ్యాక్ టు నార్మల్ తీసుకురావడానికి అతను టు రీడీమ్ హిజ్ లైఫ్. అలాగే విలియమ్స్, తను కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఒక లోకల్ పోలీస్ వాళ్ళ అధికారంతో అతని మీద తప్పుడు కేసులు వేయాలని చూడడం, వాళ్ళ నుంచి తప్పించుకుని తను రాను. సో ఇలాగ 3 పీపుల్, బ్రూస్ లీ, జాన్ సాక్సన్, విలియమ్స్, వాళ్ళు ముగ్గురు వస్తారు హ్యాండ్స్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి. అయితే అక్కడ ఏంటంటే మనకి ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్లో అప్పట్లో ఎంటర్ ద డ్రాగన్ మూవీ అనగానే వెళ్ళడమే కానీ రావడం మనకి నో వే ఆఫ్ రిటర్నింగ్ బ్యాక్ అన్న ఇన్సిడెంట్ ఏదైనా చెప్పాలంటే ఎంటర్ ద డ్రాగన్ అని చెప్పేవారు. లైక్ అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళడమే కానీ తిరిగి రాలేడు, అలాగనమాట. ఆ ఐలాండ్లోకి వెళ్ళడమే కానీ రాలేడు అన్నట్టు. అలాంటి చాలా డేంజరస్ టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు ఒకవైపు
బ్రూస్లీ ఐలాండ్లో జరుగుతున్న అక్రమాలని వాటికి సంబంధించిన ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకోవడానికి అక్కడ స్టే చేసినప్పుడు టోర్నమెంట్కి ముందర తనకి అలాట్ చేసిన రూమ్లో స్టే చేస్తాడు. అక్కడి నుంచి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి నైట్ సీక్రెట్గా అక్కడ తిరుగుతాడు అనమాట. అప్పుడు హ్యాండ్స్కి సంబంధించిన బాడీ గార్డ్స్ కొంతమంది ఎవరో ఒక పర్సన్ అక్కడ నైట్ తిరగడం అది నోటీస్ చేస్తాడు. అది బ్రూస్లీ వాళ్ళ మీద అటాక్ కూడా చేస్తాడు సీక్రెట్గా. చేసి తను కొంత మేర ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి చూస్తాడు. అయితే కంప్లీట్గా లోపల అలర్ట్ అయిపోతారు అనమాట. అప్పుడు తను బ్యాక్కి రూమ్కి వెళ్ళిపోతాడు. అదే టైంలో విలియమ్స్ బయటకు వస్తాడు. వచ్చి జస్ట్ టు గెట్ సమ్ ఫ్రెష్ ఎయిర్ బయట అలా తిరుగుతూ ఉంటాడు. గార్డ్స్ ఉన్నారు, హ్యాండ్స్ యొక్క గార్డ్స్ ఉన్నారు కదా, వాళ్ళు విలియమ్స్ని చూస్తారు. విలియమ్సే ఇలాగా రహస్యంగా ఇక్కడ ఏదో ఎంక్వైరీ చేస్తున్నాడు, ఈ మేబీ ఏ స్పై అని అనుకుంటారు. అదే హ్యాండ్స్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డే టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు హ్యాండ్స్ అలాగే హ్యాండ్స్ టోర్నమెంట్లో విలియమ్స్, జాన్ సాక్సన్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆపోనెంట్స్ తోటి ఫైట్స్ ఈజీగా గెలిచేస్తారు. అయితే అక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే జాన్ సాక్సన్, విలియమ్స్ ఇద్దరు కలిసి కొలాబరేట్ అవుతారు అన్నమాట. బెట్టింగ్ ఏంటంటే ఆడియన్స్లో కొంతమంది బెట్టింగ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు గెలుస్తారని. అప్పుడు జాన్ సాక్సన్ కావాలని దెబ్బలు తింటూ ఉంటారు అనమాట ఆడియన్స్కి అతను ఓడిపోతాడని ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి. అలా చేసి ఇక్కడేమో విలియమ్స్ బెట్టింగ్ వేస్తూ ఉంటాడు, బెట్టింగ్ స్టేక్స్ పెంచేస్తూ ఉంటాడు. అతని ఆపోనెంట్ వైపున బెట్టింగ్ హ్యూజ్ అమౌంట్లో అతను బెట్టింగ్ వేయడం, ఇంకా వాళ్ళకి కావాల్సిన డీల్ రాగానే ఒక సైజ్ చేస్తాడు ఓకే అని. అప్పుడు ఒక్క దెబ్బతోటి ఆపోనెంట్ని చిత్తు చేసి జాన్ సాక్సన్ ఆ టోర్నమెంట్లో ఆ రౌండ్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత బ్యాటింగ్ అమౌంట్ వీళ్ళిద్దరు గెలుచుకుని వీళ్ళు షేర్ చేసుకుంటారు, విలియమ్స్ అండ్ జాన్ సాక్సన్. తర్వాత విలియమ్స్ని హ్యాండ్స్ పిలవడం జరుగుతుంది. విలియమ్స్ కూడా తన రౌండ్కి వెళ్ళేస్తాడు. ఆ తర్వాత విలియమ్స్ని హ్యాండ్స్ పిలుస్తాడు తన రూమ్కి రమ్మని. ఎందుకు రమ్మన్నాడు అని వెళ్తాడు. మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఏదో ఇన్సిడెంట్ నోటీస్కి వచ్చింది, ఎవరో మన ఐలాండ్లో రహస్యంగా తిరుగుతున్నట్టు నా నోటీస్కి వచ్చింది, దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అని వార్నింగ్ లాగా చెప్తాడు. ఐ డోంట్ కేర్ అన్నట్టుగా అతను మాట్లాడతాడు. అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నట్టు కూడా చెప్తాడు. అయితే తను వచ్చింది నేను కాదు అని అన్న, ఒకవేళ నేను వచ్చిన ఇఫ్ యూ ఆర్ డూయింగ్ మిస్టేక్, పీపుల్ హూ ఆర్ డూయింగ్ మిస్టేక్ షుడ్ బి పనిష్డ్ అన్న ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాడు. అలాగే మాట్లాడతాడు. హ్యాండ్స్ అప్పుడు తను ఏంటో చూపించాలని విలియమ్స్ మీద అటాక్ చేసి తనని ఒక యాసిడ్స్ బాయిల్ అవుతున్నట్టుంటే దాంట్లోకి డిప్ చేసి అతను చంపేస్తాడు. తర్వాత సేమ్ కైండ్ ఆఫ్ వార్నింగ్ అతని ఫ్రెండ్ జాన్ సాక్సన్ తనకి కూడా ఇవ్వాలనేసి తనని కూడా పిలిచి, అంటే దానికి ముందర ఒక ఆఫర్ ఇస్తాడు. బీయింగ్ ఏ మార్షల్ ఆర్టిస్ట్, నువ్వు నాతో చేతులు కలుపు, విల్ షేర్ ఆర్ ప్రాఫిట్స్, నీకు కూడా ప్రాఫిట్స్లో కొద్దిగా షేర్ ఇస్తానంటాడు. నేను ఎందుకు చేయాలి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు అనేసి అంటే, అప్పుడు తన ఫ్రెండ్ విలియమ్స్ డెడ్ బాడీని యాసిడ్స్లో మునిగి లేచినప్పుడు వాటిని పైకి తీసి చూపించి తనలో ఒక భయం కలిగిస్తాడు అన్నమాట. అప్పుడు అతనికి అర్థమవుతుంది ఇతన్ని ఎదిరించి మనం సర్వైవ్ అవ్వడం అంటే కష్టం, ఇంకా అట్లీస్ట్ ఎదిరించకుండా గమనం ఉండడం బెటర్ అనుకుంటాడు. ఇంకా తర్వాత ఒకదాని తర్వాత ఒకటి
పేస్లో ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. బ్రూస్లీ ఇంకా ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడానికి అక్కడ ఉన్న ఐలాండ్లో ఉన్న వాళ్ళతో ఫైట్ చేయడం ఇదంతా. అయితే తర్వాత ఒకరోజు తన రౌండ్ జరుగుతుంది. దాంట్లో ఎగ్జాక్ట్గా ఎవరైతే తన చెల్లెలు మరణానికి కారణం అయ్యాడో అతనికి ఆపోజిట్గా బ్రూస్లీకి రౌండ్ అనమాట. దాంట్లో తనని స్టార్టింగ్ నుంచి చిత్తుగా కొట్టేస్తాడు. తన యూనిక్ స్టైల్ ఆఫ్ జీతుకునేది తన పోజ్ కూడా స్పారింగ్ పోజ్, వెరీ యూనిక్ స్టైల్ ఆఫ్ అటాక్స్ అనమాట. తనకి అసలు అపోనెంట్కి అటాక్ జరుగుతున్న ఇది కూడా తెలియదు, అంత స్పీడ్గా ఉంటుంది. లైక్ స్పీడ్ ఆఫ్ అటాక్. సో ఆ స్పీడ్కి అపోనెంట్ తట్టుకోలేకపోతాడు. అండ్ నెక్స్ట్ తన కాళ్ళ దగ్గరికి వచ్చి పట్టుకుని లాగుదామని చూస్తాడు. అప్పుడు బ్రూస్లీ ఒక ఫ్లిప్ తోటి హెడ్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు కింద పడిన గాజు బాటిల్స్ని పగలగొట్టి పొడుద్దామని అటాక్ చేద్దామని వచ్చేటప్పటికి కిక్స్ తోటి అతన్ని చిత్తు చేసి ఒక్క సైడ్ కిక్ తోటి, వెరీ పవర్ఫుల్ సైడ్ కిక్తో కిక్ చేసేటప్పటికి ఎగిరి పడతాడు అక్కడతో. ఆ తర్వాత పైకి ఎగిరి అతని పొట్టలో జంప్ చేసి పొట్టలోకి దిగి అతన్ని క్లోజ్ చేస్తాడు. సో హీస్ డన్. ఇంకా నెక్స్ట్ స్టోరీ క్లైమాక్స్కి చేరుకుంటుంది. ప్రీ క్లైమాక్స్లో బ్రూస్లీ ఇంకా ఫర్దర్గా ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకోవాలనుకోవడం, ఇంకా అందరూ కూడా అతన్ని తరమడం, వాళ్ళందరితో ఫైట్, వెరీ యూనిక్ బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్ని అక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఇంకా మనం ట్రైలర్ని కనుక గమనిస్తే ఈ మధ్యలో ఇవి ఎక్కువైపోయినాయి. ఫోర్స్డ్ అడ్వర్టైజ్మెంట్స్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో రీసెంట్గా రిలీజ్ అయిన చూడండి. సో ఇక్కడ నుంచి మన క్లైమాక్స్కి వెళ్ళే ముందర ఒకసారి ట్రైలర్ చూద్దాం. సో మీరు రీకలెక్ట్ చేసుకోవచ్చు. జాన్ సాక్సన్ అన్నాం కదా, అతను రూపర్ అనమాట. సో ఒక బొల్లి వస్తాడు మార్షల్ ఆర్టిస్ట్. వాట్స్ యువర్ స్టైల్ అంటే స్టైల్ ఆఫ్ నో స్టైల్ అని చెప్తాడు బ్రూస్లీ. The tournament begins. So boards don't kick back. So it's the signature dialogue. So మనం చెప్పుకున్నాం కదా, బ్రూస్లీ అలైన్ చేయడానికి వచ్చింది. Now you can recall the side kick, the powerful side kick of Bruce. And pre-climax. Man, you come right out of a comic book. You have offended my family and you have offended Shaolin Temple. Hands, not just I think family. తన సిస్టర్ మరణానికి కారణమైన హ్యాన్స్, అతని యొక్క గ్రూప్, అలాగే షాలిన్ టెంపుల్ని కూడా అఫెండ్ చేశారు. సో వీటన్నింటికి సమాధానం చెప్పడం కోసం సో దట్ కైండ్ ఆఫ్ మాస్టర్. గూస్ బంప్స్, రైట్? ఓకే, నేను ఇంకా క్లైమాక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేదేమండి. యూ నీడ్ టు వాచ్ ఇట్. మీరు DVD తీసుకుని లేటెస్ట్ 4K రిలీజ్, రీమాస్టర్ రిలీజ్ని చూడొచ్చు. లేదంటే ఏదైనా OTTలో కానీ ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. సో డోంట్ మిస్ టు వాచ్ ఇట్, ఎస్పెషలీ ద ఫ్యాన్స్ ఆఫ్ బ్రూస్లీ అండ్ మార్షల్ ఆర్ట్స్.
నేను ఇంకా క్లైమాక్స్ని ఇంకా డీటెయిల్గా చెప్పి అంటే ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీవన్ హూ హ్యావెంట్ వాచ్డ్ దిస్ మూవీ యట్, బట్ దేర్ కెన్ బి సమ్ యంగ్స్టర్స్ who are born after 2000 at least. కొంతమంది చూసి ఉండకపోవచ్చు. If you didn't watch this movie yet, please watch it. I assure you, you will like it. I'll catch you later with the review of another movie. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కామెంట్ యువర్ ఫీడ్బ్యాక్. నేను ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ దీంతోనే స్టార్ట్ చేశాను బికాస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ అండ్ బ్రూస్ లీ ఈజ్ మై మాస్టర్, invisible master for my martial arts training. And with due respect to the master Bruce Lee and the directors and makers Warner Brothers, I am presenting you this story explanation of the movie. And దీంట్లో ఏమైనా ఫ్లాస్ ఉంటే నన్ను క్షమించగలరు. నేను చెప్పాను కదా, ఇది నా ఫస్ట్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో. So please like, share and subscribe to my channel if you haven't done it already. I'll see you again next time.